హాయ్ ఫ్రెండ్స్, మెగా డిఎస్సి ఏపీ మెగా డిఎస్సిపై లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. డిఎస్సి అప్లికేషన్ సందర్భంలో అభ్యర్థులు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం చేపట్టిన డిఎస్సి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అభ్యర్థులకు చుక్కలు చూపిస్తుంది. దరఖాస్తు చేసుకోవడానికి వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఉపాధ్యాయ అభ్యర్థులకు ఈ సమస్యలు అయితే ఎదురవుతున్నాయి. ఇప్పటికే కొన్ని నిబంధనలు అడ్డంకిగా ఉండగా ఆన్లైన్లోనూ సాంకేతిక సమస్యలతో దరఖాస్తుకు తీవ్ర అవాంతరాలు అయితే ఏర్పడుతున్నాయి. హెల్ప్ లైన్ నెంబర్లు కూడా సకాలంలో పనిచేయడం లేదని అభ్యర్థులు అయితే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి కఠిన నియమాలతో నిరుద్యోగులకు ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకునేటప్పుడు అభ్యర్థులకు 10వ తరగతి ఇంటర్మీడియట్లో కూడా కనీసం 45 నుంచి 50 మార్కులు పర్సంటేజ్ ఉంటేనే వ్యాలిడ్గా చూపిస్తుంది. ఆ మేరకు మార్కులు లేకుంటే కనీస విద్యార్హత అయిన డిగ్రీలో సగటు మార్కులు 50% కంటే ఎక్కువగా ఉన్నా కూడా దరఖాస్తు సబ్మిట్ అవ్వడం లేదు. ఓపెన్లో ఇంటర్మీడియట్ కోర్సు పూర్తి చేసిన వారికి వరుసగా 10వ తరగతి ఇంటర్, డిగ్రీ, బీఈడీ వరుస క్రమంలో విద్యార్హతలు నమోదు చేసుకునేందుకు వీలు పడడం లేదు. దీనికి తోడు కొన్ని ఆప్షన్లు లేకపోవడంతో ఈ అభ్యర్థులు అయితే ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదాహరణకు ఒక డిఎస్సి అభ్యర్థి ఇంటర్మీడియట్లో అరబిక్ ద్వితీయ భాషగా తీసుకుంటే మెగా డిఎస్సి అప్లికేషన్లో రెండవ భాష సెలెక్ట్ చేస్తే డ్రాప్ డౌన్లో మెనూలో అరబిక్ ఆప్షన్ కనిపించట్లేదు. 2024లో అప్లై చేసేటప్పుడు ఏదైనా ఇతర భాష అనే ఆప్షన్ ఉండేది. ఈసారి అది ఎత్తేశారు. మరోవైపు ఓపెన్ స్కూల్లో చదివిన కోర్సుల నమోదుకు ప్రత్యేక ఆప్షన్ ఇవ్వలేదు. డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్టుగా చదివిన వారు అప్లై చేసేందుకు ఆ సబ్జెక్టు ఆప్షన్ కనిపించడం లేదని అభ్యర్థులు వాపోతున్నారు. ఇలాంటి వాటిని సరిదిద్దకుంటే నష్టపోతామని, పరీక్ష కేంద్రం ఎక్కువ దూరం వచ్చే అవకాశం ఉందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక గరిష్ట వయస్సు 47 ఏళ్లకు పెంచాలి. మెగా డిఎస్సికి దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయస్సు 47 ఏళ్లకు పెంచాలని పలువురు అభ్యర్థులు అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు. ఇక పోటీ పరీక్షలకు కనిష్ట మార్కులు ఏంటని కూడా అడుగుతున్నారు. విద్యార్హతల్లో కనీస మార్కులు పెట్టడం ఏంటని రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి అభ్యర్థులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. టెట్లో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరికి డిఎస్సి రాసే అర్హత కల్పించాలని డిమాండ్ అయితే చేస్తున్నారు. సో ఈ విధంగా చాలా సమస్యలు అయితే ఈ డిఎస్సి అప్లికేషన్ సమయంలో అభ్యర్థులు అయితే ఎదుర్కొంటున్నారు. మీరు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.